మా తెలుగులో 2 సినిమాలు, హిందీవి 2 సినిమాలు. సో ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా నేను అనుకునేవాడిని ఏంట్రా బాబు ఈ కాంపిటీషన్ అని. బట్ విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దివాళీకి 5 సినిమాలు హిట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. అన్ని సినిమాలు రెవెన్యూస్ షేర్ చేసుకొని సక్సెస్ఫుల్గా నిలబడ్డ ఏకైక దివాళీ అది 2024. మళ్ళీ ఇలాంటి చూస్తామో లేదో నాకు డౌటే. బట్ అందులో మీరు ఉండి గెలవడం అనేది మీ టీమ్ది, మీ గట్స్, మీ సినిమా. హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. న్యూ టీమ్. ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళ పేర్లు చెప్తున్నారు. నేను మళ్ళీ పర్సనల్గా అందరినీ మొన్నే అడిగాను, కిరణ్ అండ్ డైరెక్టర్ని ఒకరోజు ఆఫీస్కు పిలుచుకొని మీ అందరితో టైం స్పెండ్ చేస్తానని. బట్ గేమ్ చేంజర్ టీజర్ వల్ల నా దగ్గరే టైం లేదు. సో కిరణ్ అడిగాడు, సార్ మీరు రాగలుగుతారా అని. నిన్న టైం తీసుకొని మళ్ళీ నిన్న క్యాన్సిల్ చేశాడు. సో ఈరోజు టైం తీసుకుంటే లేదు, డెఫినెట్గా ఇలాంటి సినిమాని మీరు ఇంత కష్టపడి చేసి ఇలా సక్సెస్ సెలబ్రేషన్లో మమ్మల్ని పిలిచినందుకు మాకు కూడా ఒక హ్యాపీనెస్. అంటే నేను వాసుకు తెలుసు, బన్నీ వాసుకు, మళ్ళీ ఒక్కసారి 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయాను దిల్లు ఆర్యా టైంలో. అంటే ఆ బిగినింగ్ వచ్చే ఆ ఎనర్జీ, ఆ సక్సెస్ మామూలుగా ఉండదు. అది ఇప్పుడు మీరు పొందుతున్నారు. తర్వాత మీరు ఎన్ని అద్భుతం సినిమాలు తీసినా ఇవే రోజులు గుర్తుంటాయి మాకు. ఇప్పటికీ ఆర్యా, దిల్లు, బొమ్మరిల్లు ఆ రోజులే నాకు గుర్తుంటాయి. ఇప్పుడు అన్నీ పాసింగ్ క్లౌడ్స్. ఎంత పెద్ద సినిమాలు తీసినా మిషనరీగా పనిచేయడం అలవాటు అయిపోద్ది. ఆ బిగినింగ్ డేస్ వచ్చేటి. అందుకోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్.